డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. మనతో పాటు మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, వివిధ దేశాల్లో అంబాసిడర్గా పనిచేసినటువంటి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. రీజన్ ఏంటి సార్? ఎందుకని 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చే వరకు ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి అండగా నిలబడింది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే రెండవ ఇస్లామిక్ దేశం, ఇజ్రాయెల్ని గుర్తించిన రెండవ ఇస్లామిక్ దేశం. టర్కీ ఫస్ట్, తర్వాత ఇరాన్ ఉంది. సో అంత రిలేషన్స్ మెయింటైన్ చేసిన దేశాల మధ్య ఇప్పుడు ప్రాక్సీ వార్ చేసేంత బద్ధవైరం, బద్ధ శత్రుత్వం ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు మనం అనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు వెనకపోతే ఇరాన్లో షా పరిపాలన ఉన్నప్పుడు అది చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే నేను డాక్టర్గా అప్పుడు కోర్స్ 77లో పాస్ అయిపోయి దాని తర్వాత ఎంఎస్ చేసినప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ ఇరాన్కి వెళ్ళారు. నేను కూడా పరీక్ష రాసి సెలెక్ట్ అయిపోయాను అప్పుడు ఇరాన్కి పోవాలనేది. కాకపోతే ఏంటంటే నేను సీరియస్గా అప్పుడు అనుకున్నది ఏంటంటే నేను ఒక దేశానికి పోయి అక్కడ ఉద్యోగాన్ని అడుక్కునేది కాదు. నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేసి అంబాసిడర్గా పోతాను, నో లెస్ దెన్ దట్ అని డిసైడ్ చేసుకొని పరీక్షలు రాసి నేను అంబాసిడర్గా వేరే దేశాలు పోయాను. కానీ అప్పుడు షా రెజిమ్లో అది అంటే స్వర్గం లెక్క, హెవెన్ ఆన్ ద ఎర్త్ లెక్క ఫీల్ అయ్యేవారు. అంటే డాక్టర్లు కూడా చెప్తున్నప్పుడు ఆ రోజుల నుంచి ఇరాను ఇస్లామిక్ రెవల్యూషన్ ఎలా అయితే వచ్చిందో ఈ రెవల్యూషన్, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇస్లామిస్ట్ పవర్ వచ్చిన తర్వాత ఈ టోటల్గా యాంటీ వెస్టర్న్, యాంటీ క్రిస్టియన్ అలా తయారైపోయినప్పుడు, యాంటీ అమెరికన్ అయిపోయినప్పుడు యాంటీ ఇజ్రాయెల్గా మారిపోయింది. మారిపోవటమే కాకుండా ఇజ్రాయెల్ ఏదైతే పాలస్తీనియన్స్ తోటి ఎప్పుడైతే తగవబడుతూ ఇది 2 నేషన్ థియరీ యాక్చువల్గా ఇజ్రాయలీస్ రిజెక్ట్ చేసింది కాదు, పలస్తీనియన్స్ రిజెక్ట్ చేసిండ్రు. పలస్తీనియన్ రిజెక్ట్ చేయబట్టే వాళ్ళకు యుఎన్లో కూడా మెంబర్షిప్ లేదు. ఇజ్రాయెల్కి యుఎస్ మెంబర్షిప్ ఉంది, కానీ కొంతకాలం తర్వాత అబ్జర్వర్ స్టేటస్ గా పలస్తీనియన్స్ పిలవాల్సి వచ్చింది. అంటే పలస్తీనియన్స్ కు ఇరాను సపోర్ట్ చేసి మీరు ఇజ్రాయెల్తో పాటు కో ఎగ్జిస్టెన్స్ ఒప్పుకోవద్దు, మీరే ఆ ఏరియా అంతా మీరే ఆక్రమించుకొని ఇజ్రాయెల్ను నాశనం చేయాలి అనే పద్ధతిలో ఈ ఇస్లామిక్ ఏది రివల్యూషనరీ రిజిమ్ ఏదైతే వచ్చిందో అలా ఎంకరేజ్ చేయటం బట్టి అప్పటి నుంచి వీళ్ళకు వైద్యం పెరుగుతూ వచ్చింది. అది చివరికి ఏమైందని అంటే ఇజ్రాయెల్ భూమి మీద ఉండకూడదని ఇరానే డిక్లేర్ చేసింది. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.